తొలి ఏకాదశి రోజున లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా, మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలన్నా, చాలామంది చేసే ఈ ఒక్క తప్పును మాత్రం అస్సలు చేయకండి. అసలు విష్ణుమూర్తి 4 నెలలు యోగనిద్రలోకి ఎందుకు వెళతారు? ఈ రోజున ఏ ఒక్క పదార్థం తింటే ఏడాది పొడవునా అనారోగ్యం రాదు. రూపాయి ఖర్చు లేకుండా మీ కష్టాలన్నీ తీరే తులసి పరిహారం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంట్లో అదృష్టం తలుపు తట్టడం ఖాయం. తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే ఈ రోజు నుంచే స్వామివారు క్షీరసాగరంలో శేషతల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారు. స్వామివారు నిజంగా నిద్రపోతారా? కాదు, ఇది ప్రకృతిలో జరిగే మార్పుకి సూచిక. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. అంటే వర్షాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో మన జీర్ణశక్తి మందగిస్తుంది. అందుకే మన పెద్దలు ఈ రోజున ఉపవాసం, జాగరణ అనే నియమాలు పెట్టారు. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడటానికి మన ధర్మం ఇచ్చిన అద్భుతమైన హెల్త్ టిప్ అన్నమాట ఇది. తొలి ఏకాదశి రోజున ప్రసాదంగా ప్రసిద్ధి చెందినది ఏంటో తెలుసా? అదే పేలాల పిండి. అదేంటి, ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి కదా, పేలాల పిండి ఏంటి అని మీకు సందేహం రావచ్చు. వర్షాకాలంలో శరీరంలో ఉష్ణోగ్రత మారి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. జొన్న పేలాలు లేదా వరి పేలాలలో బెల్లం, యాలుకలు, మిరియాలు కలిపి తింటే ఒంట్లోని వేడి తగ్గుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కేవలం ప్రసాదం మాత్రమే కాదు, ఆయుర్వేద ఔషధం అన్నమాట. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా తొలి ఏకాదశి సాయంత్రం చిన్న పని చేయండి. ఏకాదశి రోజు సాయంత్రం తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఈ రోజున తులసి ఆకులను కోయకూడదు. ముందు రోజే కోసి, అంటే ముందు దశమి రోజే కోసి ముందుగా పెట్టుకున్న తులసి దళాలను మాత్రమే స్వామివారి పూజలో వాడాలి. ఒక శుభ్రమైన విష్ణుమూర్తి పటం ముందు 11 తులసి దళాలపై కొద్దిగా పసుపు రాసి స్వామివారి పాదాల వద్ద ఉంచి ఓం నమో భగవతే వాసుదేవాయ అని 108 సార్లు జపించండి. ఈ తులసి దళాలను మీ బీరువాలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఈ ఏకాదశి రోజున మీ ఇంట్లో మీరు స్వామివారికి పేలాల పిండిని నైవేద్యంగా పెడుతున్నారో లేదో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.